ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మకర రాశి వారి పూర్తి జాతకంతో పాటుగా ముఖ్యంగా ఎవరికీ తెలియని 10 విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా వీరు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, ఏ అంశాలలో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చెరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక ముఖాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియచేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసేంత వరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ రాశిలోనిదే. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి ఇతరులను మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చెయ్యాలి అన్న తలంపు వీరికి రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం. మరియు అదే బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటును తిరిగి చేయరు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమ భావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా పద్ధతి మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావం మరియు మాట మీద నిలబడే తత్వం ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారం కలవారుగా ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యాన్ని విశేషంగా కలిగి ఉంటారు. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం. ధన సంపాదనే ధ్యేయంగా జీవిస్తారు. ఏదో ఒక విధంగా ధనము సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు. కుల, మత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలామందికి తండ్రి వల్ల మేలు జరుగుతుంది. ప్రజా అభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారి సహాయం అధికంగా ఉంటుంది. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పుకోవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకొని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడుతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీదనే వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢ నమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలోనే విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త,
అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. అందువల్ల వీరు జీవితంలో చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాలనైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పుకోవచ్చు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు మాత్రం ఏ పని చేయరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరికి లాభం లేనిది ఏ పని చెయ్యకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. మకర రాశి వారు ప్రయత్నమున మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటవారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగా క్రూరులుగా కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందివేసిన చెయ్యగా చెప్పవచ్చు. వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలదు. ఈ రాశిలో స్త్రీలు తమలో ఈ లోపాలను గుర్తించి సరిచేసుకుంటే సంసారం బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా గంటల కొద్దీ సంభాషించగలరు. అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటివారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా కూడా చేయించుకుంటారు. మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలలో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పుకోవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. మకర రాశి వారు ఇతరులలో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచి వారిని కూడా నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు అనేక విషయాలలో అంచనాలు చాకచక్యంగా పొరపాటు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవంగా భావిస్తారు. జీవిత మధ్యకాలంలో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి. జీవితంలో ఉన్నతిని సాధించడానికి మకర రాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైనన్ని పరిహారాలు క్రమం తప్పకుండా ఆచరించండి. మకర రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా కూడా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభప్రదమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశుడికి గరిక మరియు మోదకం నివేదన చేయండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారం మరియు చవితి తిథులలో శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేయండి. ఎరుపు రంగు దారంలో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీస యంత్రాన్ని లాకెట్గా చేయించుకుని ధరించండి.
ఈ సంవత్సరం మీరు శని, కుజ, గురువు మరియు రాహు మంత్రాలను పఠించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు, పేదలకు దానం చేయండి. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ కూడా పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు అలాగే ప్రమాదకరమైన పరిస్థితులను, కష్టాలను తీసుకొస్తాయి. నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీ అదృష్టం బలం పెరుగుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటే కేతుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. యాచకులకు, నిరుపేదలకు అరటిపండు దానం చేయండి. ముఖ్యంగా అరటిపళ్లను బిచ్చగాళ్ళు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్యఫలం లభిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీకు అదృష్ట బలాన్ని తెచ్చిపెడుతుంది. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం ఏర్పాటు చేస్తే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోతుంది. జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. చూశారు కదండి, మకర రాశి వారి గురించి ఎవరికీ తెలియని 10 ఆసక్తికరమైన విషయాలతో పాటుగా వీరు ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.